श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, కైవల్యోపనిషత్ సత్సంగానికి స్వాగతం. ఇంతవరకు మనం ఏ దేవతలను స్తోత్రాల ద్వారా, అష్టకాల ద్వారా, అష్టోత్తర శతనామాల ద్వారా, సహస్రనామాల ద్వారా, అలానే ఉపనిషత్తుల ద్వారా స్తుతించామో, కీర్తించామో, ఆ స్తోత్రాలు, ఆ అష్టకాలు, ఆ అష్టోత్తర శత సహస్రనామ స్తోత్రాలన్నీ మనల్నే కీర్తించినవి, కీర్తిస్తూ ఉన్నవి, ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటాయి అని శృతి మాత చెబుతుంది. నమ్మాలా వద్దా? ఇది మనం ఏకీభవించాలా వద్దా అని అంటే, వివేకిస్తే ఏకీభవిస్తామండి. లేదండి, మీరు ఎంతైనా చెప్పండి, ఇది నేను నమ్మలేను అని అంటే, ఇంకా మనం అలానే అన్యంగా ఆ భగవంతుణ్ణి అనేక రూపాలతో, అనేక నామాలతో స్తోత్రం చేస్తూ, ఏమో ఆ దేవుడు ఏ జన్మలో అనుగ్రహిస్తాడో, ఎప్పటికి అనుగ్రహిస్తాడో అంతవరకు నా ఈ జన్మ, కర్మ, సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, ద్వంద్వాలలో పడి కొట్టుకుని పోవాల్సిందే. ఇంతేనా? మరి ఇంకేదైనా ఉందా? పోనీ ఇవి రెండూ కాకుండా మరొక మార్గం, మరొక ఉపాయం ఏమైనా ఉందా అని అంటే, నాణ్య పంథ అయనాయ విద్యతే. అంతేకాదు, నాణ్య పంథ విద్యతే యనాయ అని పురుష సూక్తంలో 2 సార్లు మనం చెప్పుకొని ఈ ఉపనిషత్తులో కూడా వచ్చింది. ఏంటి? వివేకిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే నీ స్వరూప స్మృతి కలుగుతుంది, అనుభవ స్థితి కలుగుతుంది. ఆత్మజ్ఞానం తప్ప మరొక మార్గం లేదు. ఏం చేసినా చెప్పాడు కదా, చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచ శీల తపములను చిక్కడు యుక్తిన్. భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండి సిద్ధముసుండి అని చెప్పినటువంటి ఈ భక్తి యొక్క పరాకాష్ఠ, పరిపూర్ణత్వం ఏదైతే ఉందో అది జ్ఞానమే. భక్తిలో కూడా ద్వంద్వం లేదండి, అంటే ఇద్దరు లేరండి. భక్తికి మరొక పేరు ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమ యొక్క స్వరూపం ఏమిటని తెలియచేయడం కోసమని శ్రీకృష్ణ పరమాత్మ ఏకమైనటువంటి పురుషోత్తముడు రెండింటిగా భాషించాడు. ఏమా రెండవ తత్వము? ప్రకృతి. ఏమా రెండవ తత్వము? రాధాదేవి. అంతేత ఉన్న తానొక్కడే రెండింటిగా అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే రెండింటిగా అంటే, అరే మీరు ప్రారంభ దశలో అన్యంగా మొదలు పెడతారు మీ పూజ, మీ ఆరాధన, మీ సత్కర్మలు. అది పరిపక్వమైనప్పుడు ఏమవుతుంది?
అనన్యంగా మిగులుతుంది. ఆ అనన్యంగా ఎలా మిగలవచ్చు అనేది నిరూపణ చేయడం కోసమని తన శక్తినే, తన ఆహ్లాదిని శక్తినే రాధాదేవిగా ఆవిష్కరింపజేశాడు భగవంతుడు. అంచేది ఇక్కడ మనము ఎంతసేపు ఏమో ఈ జన్మలో ఇన్ని అనుభవాలండి, మరి గత జన్మల్లో ఎన్ని అనుభవాలో అవన్నీ నిజంగా గుర్తుంటే ఎప్పుడో బుద్ధి వచ్చేదండి మనకి, ఇంకా విరక్తిగా చాలా తొందరగా కలిగేది. ఈ జన్మలోది మాత్రమే గుర్తుంటే ఈ మాత్రం వచ్చింది. అంచేత ఇక్కడ ఉపనిషత్తు చెబుతుంది, అరే ఆ వేదములన్నీ ఎవరినైతే స్తుతిస్తూ ఉండవో, వేదై అనేకై అహమేవ వేద్య, అనేక వేదముల చేత కూడా నేనే స్తుతింపబడుతున్నాను, నేనే తెలియబడుతూ ఉన్నాను అని చెప్పారే. ఎవరు ఆ నేను అంటే ఆత్మస్వరూపం. అంతేకాదు వేదాంతాన్ని చేసిన వాడిని నేనే, వేదములను విభజించిన వేద వ్యాసుడు నేనే, వేదవేత్తలైనటువంటి వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి ఋషి గణము నేనే. ఏది ఆత్మస్వరూపంగా మనం గుర్తిస్తే, గుర్తించలేదనుకోండి ఇక దానికి నిష్కృతి లేదండి. ఇక్కడ మనకి యోగ వాసిష్టంలో మంచి కథ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ మంత్రంలో కూడా నపుణ్య పాపే మమ నాస్తి నాశః, నాకు పుణ్యము ఉందంటే పాపము ఉంటుందండి, నాకు పుణ్యం కావాలంటే పాపం కూడా వస్తుందండి, నాకు ఏవేవో కావాలి అంటే దానితో కర్మలు చేయాల్సిందేనండి, కర్మలు చేయాలంటే జన్మలు రావాల్సిందేనండి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్స్ అన్నమాట. అంచేత ఇవేవి కాదండి నాకు, మరి ఏమైనా ఉందా అండి అంటే అది తెలుసుకోవడానికి కేవలం ఆత్మజ్ఞానం మాత్రం. యోగ వాసిష్టంలో ఈ పుణ్య పాపములే కావాలి అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా హతమార్చవచ్చు అనేది కర్కటి ఉపాఖ్యానం అని ఒక మంచి కథ వస్తుంది. అసలు ఈ కర్కటి అనేది ఇప్పటికి మీరు వినే ఉంటారు. ఎందుకంటే మనకి కరోనా ప్రారంభమైన ఒక 10-15 రోజుల్లోనే పెద్దలు, మహాత్ములు, పీఠాధిపతులు, వేద పండితులు వీరందరూ కూడా ఈ కరోనా ఎవరో కాదు, యోగ వాసిష్టంలో చెప్పినటువంటి విశోచిక వ్యాధి అనేటువంటి కర్కటి అని చెప్పారు. అంతేకాదు కథ చెప్పి గుర్తు చేసి ఊరుకోలేదండి. ఆ వేళ కర్కటికి ఏ మంత్రాన్ని సాక్షాత్తు బ్రహ్మగారు ఉపదేశించారో ఆ మంత్రాన్ని పాపం ఎస్విపిసి టీటీడీ ఛానల్లో కూడా ఉదయము సాయంత్రము వారు పఠిస్తూ ఉండడము, శ్రోతలు ఎంతలో టీవీల ముందు కూర్చుని అది వినడం కూడా చేశారు. అంతేకాదు ఆ మంత్ర పఠనం మేము కూడా చేశామండి. అయితే నేను ఇప్పుడు మానేశాను, ఇప్పటికీ అమ్మ చేస్తూనే ఉండేది. ఏది ఆ మంత్రం, ఆ కథని మనం ఇప్పుడు చెప్పుకుందామండి. ఒకసారి పూర్వం హిమాలయ పర్వతాలలో కర్కటి అనేటటువంటి ఒక రాక్షసి ఉండేదండి. దానికి చాలా ఆకలండి. అసలు ఎంతకు దాని బొజ్జ ఎంత ఉంటుంది అంటే కొండంత బొజ్జ. కొండంత బొజ్జ ఉన్న దానికి పాపం ఎన్ని జీవుల్ని తిన్నా, ఎన్ని జంతువుల్ని, ఎన్ని పశువుల్ని, ఆఖరికి అవి దొరకకపోతే మనుషుల్ని తింటున్నప్పటికీ కూడా తృప్తి కలగటం లేదు. తృప్తి కలగని తాను ఏం చెయ్యాలా, దీనికి ఏం చెయ్యాలా అని మంచి బుద్ధి కలిగిందండి. ఏమిటా మంచి బుద్ధి అంటే తపస్సు చెయ్యాలి అని. పూర్వం రాక్షసులు, దానవులు వీళ్ళందరూ కూడానండి కోరికలు నెరవేరడం కోసం తపస్సే చేసేవారండి. మనకన్నా చాలా బెటర్ కదండి. ఇవాళ పిల్లలు కావాలంటే హాస్పిటల్స్ చుట్టూరు తిరుగుతారు, కానీ తపస్సు చేసేవాళ్ళు అందరండి. డబ్బులు కావాలంటే ఈ దారి తొక్కాలా ఆ దారి తొక్కాలని చూసేవాళ్ళే తప్ప తపస్సు చేసేవాళ్ళు ఎంతమంది అండి. అంచేత పాపం ఈ కర్కటి తపస్సు చేయాలని నిర్ణయం తీసుకుంది. చక్కగా ఆ హిమాలయ పర్వతం మీద ఒక మంచి స్థానాన్ని తీసుకుంది, కూర్చుని తపస్సు చేసింది. ఎన్ని రోజులు అనుకుంటున్నారా మీరు? 1000 ఏళ్ళు తపస్సు చేసింది. 1000 ఏళ్ళు తపస్సు చేసేసరికి బ్రహ్మగారు పాపం ఉండలేకపోయారండి, ప్రత్యక్షమయ్యారండి. ఏం కావాలో కోరుకో అన్నారండి.
అది చెబుతుందండి. ఏమనంటే అసలు ఆశ్చర్యపోయిందండి. నేను తపస్సు చేస్తున్నది రాక్షసిని, నా స్వార్థం కోసం తపస్సు చేస్తున్నాను. అసలు ఏమో ఆ దేవుడు అన్నవాడు ఉన్నాడో లేడో, వస్తాడో రాడో అనుకుంటూ చేసింది. పాపం ఎంతో నిష్టగా చేయడంతో 1000 ఏళ్ళు గడిచిపోయింది. దానికి సమయం కూడా తెలియలేదు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యేసరికి పాపం ఉబ్బి తబ్బిబ్బైపోయిందండి. ఏం కోరుకోవాలి? ఎలా కోరుకోవాలి? అసలు ముందుగా అదేమీ అనుకోలేదు. మొత్తానికి కంగారు పడిపోయి తన కోరిక తీర్చుకోవాలనేదే చెబుతూ అంటుంది. నేను చాలా సూక్ష్మంగా ఉండాలి. ఎంత సూక్ష్మము అంటే సూచి అంటే సూది. సంస్కృతంలో సూచి అనే శబ్దం సూదండి. సూది ఎంత చిన్నగా ఉంటుంది? అంత చిన్నగా నేను ఉండాలి. అయితే ఆ సూది జడం. నేను ఆ సూదిలాగా జడంగా ఉండకూడదు. నాకు మనసు ఉంటుంది. నేను ఒక రోగ రూపంగా ఉండాలి. చూడండి పాపం తెలివి తక్కువదో ఎక్కువదో ఇప్పుడు మీరే నిర్ణయిస్తారు. ఆ నేను ఇలా సూదిగా ఉన్నటువంటి నేను ఒక రోగ రూపాన్ని కూడా ధరించాలి. ఆ రోగ రూపంగా ఉన్నటువంటి నేను ఈ జీవుల్లోకి ప్రవేశించి వాళ్ళ ఆయుష్ను నేను స్వీకరిస్తాను. తద్వారా నాకు కడుపు నిండుతుంది. అది వరకే పాపం ఎక్కడెక్కడికి తిరిగినా ఇది ఇంత పెద్ద రాక్షసిగా ఉండి తిరుగుతూ ఉంటే అది ప్రాణులు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు దీనికి విషూచిక అనే పేరు కూడా ఉందండి. అంటే కలరా వ్యాధి ఇవాళ మన భాషలో చెప్పాలి అంటే. ఏది పూర్వపు భాషలో చెప్పాలంటే కలరా అండి. ఇప్పటి భాషలో చెప్పాలంటే కరోనా, COVID-19 అని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. అటువంటి ఈవినింగ్ నేను ఒకటి సూదిగా కావాలి. ఆ సూదికి జీవం ఉండాలి. జీవమున్న ఈ సూదికి రోగం ఉండాలి. ఎందుకు? తనను పీడించడానికి కాదు సుమా. ఇతరులలోకి సూక్ష్మంగా ప్రవేశించి ఆ రోగాన్ని వాళ్ళకి అంటించి వాళ్ళ ప్రాణాలను తీసి తాను భుజించాలి. ఇది దాని కోరిక. బ్రహ్మగారు నవ్వుకున్నారు. దీని విచిత్రమైనటువంటి కోరికకు నవ్వుకుని పుత్రి అంటారండి. అదేమిటి పుత్రి అని ఎందుకన్నారండి ఎంతట రాక్షసుని అని అంటే బహుశా వారి ఆలోచన మరొకటి కావచ్చునండి. పుత్రి ఏంటి చాలా వింతగా కోరుకున్నావు. అయితే నీకక్కడ ఒక నియమాన్ని పెడుతున్నాను. ఏమిటో తెలుసా? నీవు ఇంత సూక్ష్మమైనటువంటి సూచిగా ఉండి విశూచిగా వ్యాధిగా తయారయ్యి అందరిలో ప్రవేశించి అందరి ప్రాణాలు తీస్తానంటున్నావు కదూ. నీవు దుష్టుల ప్రాణాలు తీయడం మంచిదే. దుర్మార్గుల ప్రాణాలు తీయడం మంచిదే. ఎందుకంటే భూమికి భారం తగ్గుతుంది. ఇది బ్రహ్మగారి సృష్టిలో ఇది ఒక ప్లస్ పాయింటే కదండి. అతనికి దుష్ట నివారణ అవుతుంది, దుష్ట శిక్షణ అవుతుంది. అయితే నీవు అంతటితో ఊరుకోవు. శిష్టులను మంచి వాళ్లకు కూడా నీవు బాధ కలిగిస్తావేమో. అందుకని ఇదిగో నేను నీకొక మంత్రాన్ని నేను సృజించాను. ఆ మంత్రం కాస్త నీకు కూడా నేను వినిపిస్తాను చూడు. ఈ మంత్రం ఎవరైతే పఠిస్తారో ఆ పఠించిన వాళ్ళలోకి నీవు ప్రవేశించలేవు అని చెబుతూ ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణు శక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణు శక్తి మేనాం. హర హర నయనయ పచ పచ మథ మథ ఉత్సాదయ దూరీకురు స్వాహా. హిమవంతం గచ్చదీవ సహ 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 చంద్రమండలం గతోసి స్వాహా. ఈ మంత్రాన్ని బ్రహ్మగారు దానికి కూడా వినిపించారండి. అప్పుడు తను అనుకుంటుంది, ఆ బ్రహ్మగారు చెప్తే మాత్రం భూలోకంలో ఎలా అందుతుందిలే, ఎవరు దాన్ని జపిస్తారులే, అందున సోమరులే అని అనుకుంది. పాపం తెలివి తక్కువ కర్కట. సరే, మొత్తానికి అంత కొండంత బొజ్జ కలిగినటువంటి ఈ వికృత రాక్షసి కాస్త బ్రహ్మగారు వరం పొంది చూస్తూ ఉండగానే అంత పెద్ద శరీరము ఒక పెద్ద తాటి చెట్టు అంటే ఆ తాటి చెట్టు కాస్త మరలా ఒక 10 అడుగుల చెట్టు అయ్యింది. 10 అడుగుల చెట్టు కాస్త ఏనుగంత అయ్యింది. ఏనుగంత కాస్త ఒక చిన్న జంతువు అంత అయ్యింది. ఆ జంతువు కాస్త మరొక అల్ప ప్రాణి అయింది. అల్ప ప్రాణి కాస్త ఒక చిన్న సూది అయింది. ఆ సూదిలో జీవత్వం ఉంది. ఇదండి. ఎలా
ఒక విషూచికగా కర్కటి కాస్త బ్రహ్మగారి వరంతో పొంది ఆ రూపాన్ని పొంది అందరిలో ప్రవేశిస్తుంది. అయితే ఇలా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇలా కలరాగా లేకపోతే ఇప్పుడున్నటువంటి కరోనాగా ప్రవేశిస్తుందో, ఒకటి మంత్రగాళ్ళు అడ్డం పడుతున్నారు, వేద పండితులు. అంతేకాదండి, బ్రహ్మగారు ఏ లోకంలో ఉండి మంత్రాన్ని ప్రసరింపచేసిన అది ఒక నారద మహర్షి ద్వారా కావచ్చు, మరి కొంతమంది బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ఋషీశ్వరుల ద్వారా కావచ్చు, లేదు అంటే వారు అక్కడుండి మంత్రాన్ని ఉపదేశిస్తుంటే అంతర్ముఖమై ఇంద్రియాలను నిగ్రహించుకున్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి దాన్ని వినిపింపజేసి ఈ భూమిపై ప్రచారం చేశారు. అంచేత మంత్రాలు చెబుతూ కొంతమంది అడ్డుకున్నారు. ఇక రెండవది వైద్యో నారాయణో హరిహి. వైద్యుడంటే ఎవరంటే నారాయణుడేనండి. నారాయణాంశ లేనిదే వైద్యుడు కాలేడండి. గాంధర్వాంశ లేనిదే నృత్యము గానము ఇలాంటి వాటిల్లో ప్రావీణ్యుడు కాలేడండి. అంచేత ఈ వైద్యులు అడ్డం పడుతున్నారు, వేద మంత్రద్రష్టులు వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఏం చెయ్యాలి అర్థం కాలేదండి. పాపం కొండంత బొజ్జ ఉన్నప్పుడే తృప్తి లేనటువంటి ఈ కర్కటి ఒక చిన్న సూదిగా అయితే ఏం కడుపు నిండుతుందండి? అప్పుడు బాధపడింది. అయ్యయ్యో, నా బుద్ధి తక్కువా, ఏమిటి నేను ఇలా చేశాను? అంత పెద్ద బొజ్జ ఉన్నప్పుడే ఒక 10 మందినో లేదా 25 మందినో తింటే కడుపు నిండేది. ఇప్పుడు ఈ సూదిగా ఉన్న నాకు కడుపు లేదు, బొజ్జ లేదు, ఏమీ లేదు. ఎలా ఎంత తెలివి తక్కువ పని చేశానేంటి నేను అని బాధపడుతుందండి. చాలా మందిని పొట్టన పెట్టుకున్నప్పటికీ ఎక్కడ ఏ పొట్టను, అసలు దానికి పొట్టే లేని పొట్టను ఎక్కడ పెట్టుకున్నట్టండి? అందుచేత విచారణ చేసిందండి. ఇలా విచారణ చేసినటువంటి ఈ కర్కటి తిరిగి మరలా తపస్సు చెయ్యాలి అనుకున్నాడు. అయితే ఇక్కడ వాల్మీకి భగవానుడు ఎంత చక్కగా చెబుతారు అంటే, ఆ విషూచిక వ్యాధి రావడానికి కారణాలు ఏమిటి, అవి ఏ ఏ స్థానాలు, అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేదాన్ని చాలా ఆ విస్తృతంగా వర్ణించినప్పటికీ కొన్నింటిని మనం చెప్పుకుందామండి. ఒకటి, వ్యభిచారంతో చెడిపోయినటువంటి ఇంద్రియాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదండి, స్వేచ్ఛగా వెళ్ళిపోయేది. రెండవది, ఇంద్రియాలు ఎప్పుడూ కూడా అశుభ్రంగానే ఉంటాయి. కళ్ళు కావచ్చు, నోరు కావచ్చు, చెవులు కావచ్చు, శరీరం కావచ్చు, ఎప్పుడు మురికి మురికిగానే ఉండడం, వాళ్ళల్లోకి చాలా సులభంగా ప్రవేశించడం. అలాగే అవయవాలన్నీ రక్తం క్షీణించి ఉండడం, అలాగే రాలిన వెంట్రుకలు. చాలా మంది ఇవాళ దౌర్భాగ్యం, ఆ జుట్టుకి ముడి అన్నా కొన ముడి అన్నా వేయకుండా, దానికి చివరి కనీసం రబ్బర్ బ్యాండ్ అన్నా పెట్టకుండా విరగపోసుకుంటే అది ఏదో షో అని విరగబోసుకున్నటువంటి ఆ జుట్టు నుండి రాలిన వెంట్రుకలు నట్టింట నడయాడుతూ ఉంటే అక్కడ కూడా ఉంటుందట ఎవరు? విష్ణువుజిగ. ఇక దరిద్రుల శరీరాలు, అంటే పాపం తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ కూడా ఈ విష్ణుచిక ఉంటుందండి. అంతేకాదు తేజస్సు లేని అవయవాలు, అంటే ఎప్పుడూ కూడా కాంతిహీనంగా ఉంటూ ఉంటారు. పాపం సరైన ఆహారం లేకపోవచ్చు, లేదా ఉన్నప్పటికీ చెత్తా చెదారం తినేటటువంటి వాళ్ళ అవయవాలు ఎలా ఉంటాయండి? నిస్తేజంగానే ఉంటాయి. ఇక దుర్గంధాన్ని వీచేటటువంటి బయళ్ళు, అంటే వీధులు, అలాంటి చోట కూడా చాలా సులభంగా ఉంటుందండి. చెట్లలో కొన్ని పాపిష్టి చెట్లు అని ఉంటాయట. పవిత్రమైన చెట్లు కొన్ని ఉన్నాయండి, అపవిత్రమైన చెట్లు కూడా ఉన్నాయండి మనకి ఈ వృక్షాలు. అలాగే ఎక్కడ ఎముకలు పడి ఉంటాయి అక్కడ, అలాగే ఈదురు గాలి వచ్చే చోట, అలాగే అజ్ఞానులు, ఎంత అజ్ఞానం అంటే మూర్ఖత్వము తప్ప, వ్యావహారిక జ్ఞానము మాత్రమే తప్ప ఒక ఆస్తిక్యత కానీ ఒక ఆధ్యాత్మికత కానీ లేని చోట కూడా ఆవిడ సులభంగా ప్రవేశిస్తుందట. అంతేకాదు మురికి గుడ్డ, చాలా మంది అండి పనికిరాని గుడ్డలు ఒక చోట మూల పెట్టి ఉంచుతారు. అది తగలబెట్టన్నా తగలబెట్టాలి, లేదు అంటే కంపోస్ట్ లోన పడేయాలి.
అలా ఏ ఏ మురికి గుడ్డలు ఉంచుకుంటారో అక్కడ కూడా ఉంటాయి. అలాగే ఆ మురికి గుడ్డలు ధరించేటటువంటి మనుషులు ఉన్న చోట, అలాగే వాళ్ళ ఇళ్ళు, అలాగే చెట్టు తొర్రలు, అలాగే నరికిన కొమ్మలు, కొమ్మలు నరికిన తర్వాత అక్కడ ఉంచకూడదండి, అవి కూడా తీసేయాలి. అలాగే తేనె పట్టులు ఎక్కడ ఉంటాయో అక్కడ, పక్షుల గూళ్ళు, వడగాలులు వేసే చోట, అలాగే మంచు ప్రదేశాలు ఉండే చోట, అలాగే కుష్టు రోగులు ఉండే చోట, వికలాంగులు ఉండే చోట, అలాగే పుట్టలు పట్టే చోట, చవుడు నేల ఉండే చోట, పులులు, ఎలుగుబంట్లు, కొండ చిలువలు, జంతువులు ఇలాంటివి అన్ని విహరించే చోట, అలాగే అడవులు, అలాగే పిశాచ గృహాలు. పిశాచ గృహాలు అంటే ఆ ఇంట్లో ఎవరో పోయాడు అనుకోండి, ఆ ఇంటి మీద మమకారం తీరలేదు, ఎవరో చంపారు లేదా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఏదో ఏదో జరిగింది, మొత్తానికి ఆ ఇంటిని మాత్రం విడిచిపెట్టకుండా ఆ ప్రేతాత్మ తిరుగుతూనే ఉంటుందండి. అలాంటి వాటిని పిశాచ గృహాలు అంటారు. అలాగే ఎండుటాకులు రాలిపోయి కుళ్ళిపోయి ఉన్నటువంటి నీటి మడుగులు, అంటే క్రిందంతా నీరు ఉంటుంది, పైన చెట్లు ఉంటాయి, ఆకులు రాలి రాలి అక్కడ స్టాగ్నేట్ అయిపోయి అది తయారవుతుంది, అది ఇన్ఫెక్షన్. అలాగే మురికి కాలువలు, డ్రైనేజెస్. ఇక జనం అతిగా భూమి కూడే చోట, అలాగే పేలు తినేవి కోతులటండి. మరి కోతులు పేలు తింటాయి అనేది నేను ఇప్పుడే నాకు తెలుసు, అదే వరకు తెలియదు. ఇక్కడ ఈ యోగ వాసిష్ఠులో మనకి తెలియజేస్తున్నారు. అలాగే పిప్పి గోళ్ళు, ఈ గోళ్ళు పిప్పి గోళ్ళు ఉంటే అక్కడి నుంచి కూడా ఆ సూచి అంటే ఆ సూది ప్రవేశిస్తుంది అన్నారు. అంచేత ఇలాంటి చోట్లు ఎన్నింటినో చెప్పారు. ఈ విషూచిక అనేటటువంటి రాక్షసికి ఇవన్నీ విహార భూములు, దానికి ఒక పార్క్ లాంటివి అనమాట, ఉద్యానవనం వంటివి అనమాట. అటువంటి ఆ కర్కటి చివరికి పాపం ఇంత చేసినప్పటికీ తృప్తి కలగక మరలా తపస్సు చెయ్యాలనుకున్నాడు. చూడండి, మరలా తపస్సు చెయ్యాలనుకుందే తప్ప ఇంకా 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 ప్రాణులు మింగేయాలి అని అనుకోలేదండి. ఎందుకంటే ముందు 1000 ఏళ్ళు తపస్సు చేసింది, తన కోరిక తీర్చుకోవాలంటే కోరిక తీరలేదు, తెలివి తక్కువగా కోరుకున్నాను అనుకుంది, మరలా తపస్సు చేయడం మొదలుపెట్టింది. అయితే ఇలా తపస్సు చేస్తూ 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 7000 సంవత్సరాలు గడిచాయి. ఆ తపస్సుకి ఏ అడవిలో ఉండి తాను తపస్సు చేస్తుందో ఆ అడవిలో ఉన్నటువంటి చెట్లు, పుట్టలు, పక్షులు అన్ని భయపడినవి. అదే దీనికి మనం సహకరిద్దాము అని చెట్లన్నీ పూలను అలాగే పళ్ళను ఇస్తూ ఉన్నవి. పక్షులు కూడా వచ్చి మనం శబ్దం చేస్తే ఎక్కడ ధ్యానభంగం అవుతుందో అని చాలా అందమైనటువంటి శబ్దాన్ని సుస్వరంగా వినిపిస్తున్నవి. అంటే అన్ని దీనికి సహకరించాలి. అమ్మో ఏమైనా చేస్తే మనల్ని ఏమైనా చేస్తుందేమో, ఏమిటి ఎంత ఘోరమైన తపస్సు చేస్తుంది, ఎంత సుదీర్ఘమైనటువంటి తపస్సు చేస్తుంది అని అవి కూడా సహకరిస్తే దీనికి మధ్య మధ్యలో మెలకు వచ్చినప్పుడు కూడా అవన్నీ చూసిందే తప్ప ఏది స్వీకరించలేదు. అంటే అంత గట్టిగా తపస్సు చేస్తుంది. అయితే ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, ఎంత తపస్సు చేస్తున్నటువంటి దీనికి తపఫలం అది తామసికము కావచ్చండి, రాజసికము కావచ్చండి. తామసికము ఏమిటంటే ఇతరులను నాశనం చెయ్యాలి, అందరిని నేను నా పొట్టన పెట్టుకోవాలి అనేది తామసిక తపస్సు. రెండవది, నా పొట్టన పెట్టుకోవడం నా పొట్ట కోసమే కాదు, నా తరతరాల కోసము మొత్తం 3 లోకాల్ని ఆక్రమించాలి అనేటటువంటి తపస్సు ఉంది, రాజసిక తపస్సు. అది మనందరికీ తెలుసు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు ఇలాంటి వాళ్ళందరూ చేసినటువంటి తపస్సు తామసికము, రాజసికము. అంతటి ఈమె కూడా ఆ రకానికి ఆ కోవకే చెంది చేస్తుంది. అయినప్పటికీ ఈమెకు ఒక వివేకం కలిగింది, ఆమెకు ఒక జ్ఞానపు వెలుగు కలిగింది. వెలిగిన ఆ వెలుగులో తాను వెలుగుతూ ఉందండి. ఏ రీతిగానో తెలుసా? అవును, నేను తపస్సు చేసి ఒకే జన్మలో చాలా పెద్ద శరీరంగా ఉండేదాన్ని, మరలా బ్రహ్మగారిని వరం కోరుకుని చాలా సూక్ష్మంగా చాలా స్వల్పమైనటువంటి సూదిగా ఉన్నాను. ఎందుకు నేనెవరిని? ఆ శరీరమా, ఈ శరీరమా? నేనెవరు? ఎందుకు నాకు కోరికలు తీరటం లేదంటే ఈ కోరిక కలిగింది ఎవరికి? చూడండి,
అంటే చేస్తున్నటువంటి తపస్సు అండి ఎంత మూర్ఖంగా, ఎంత స్వార్థంగా చేసినప్పటికీ కూడా అది మనస్సును శుద్ధి చేస్తుంది. బుద్ధికి కాస్త వివేకాన్ని ప్రసాదిస్తుందండి. ఆ కలిగినటువంటి వివేకంతో ప్రశ్నించుకుంటుందండి ఈమె. ఎవరు? కర్కటి. ఇలా ప్రశ్నించుకుంటూ ప్రశ్నించుకుంటూ మళ్ళా తపస్సులోకి వెళుతుంది. మళ్ళా మెలకు వస్తే వివేకిస్తుంది. ఏమీ తీసుకోవటం లేదు. మళ్ళా తపస్సు చేస్తుంది. లాభం లేదు. ఈమె చేస్తున్నటువంటి తపో అగ్ని భూలోకంలోనే కాదండి, దేవలోకం వరకు వెళ్ళింది. దేవలోకం వరకు వెళ్ళేసరికి అప్పుడు దేవేంద్రుడు, అరేరే ఏమిటిది, ఒక రాక్షసి తపస్సు చేస్తుంది, ఓని చిన్న వయస్సు అని అంటే ఏదైనా మనం ప్రణాళిక చెయ్యవచ్చు. ఎందుకంటే దేవేంద్రుడి దగ్గర ఎవరన్నా తపస్సు చేస్తూ ఉంటే అదే వయసులో ఉండి చేస్తున్నారు అనుకోండి, చేస్తుంటే మగవాళ్ళు చేస్తుంటే ఆడవాళ్ళని పంపిస్తాడు, ఆడవాళ్ళు చేస్తుంటే మగవాళ్ళని పంపిస్తాడు. కానీ ఈమె ఒకటి రాక్షసి, రెండవది ముసలావిడి. చాలా చూడండి, 1000 ఏళ్ళు తపస్సు చేసింది. అంతేకాదు ఇప్పుడు 7000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంది. ఇప్పుడు మనకు తెలిసి 8000 ఏళ్ళు అయిపోయిందండి. ఇంకా దానికి ముందు ఎన్నేళ్ళు బ్రతికిందో అది మనకు తెలియదండి. ఇన్నేళ్ల వయస్సు కలిగినటువంటి ఈ రాక్షసు దగ్గరికి ఎవరిని పంపించి ఈమెను మోహింప చెయ్యాలి? అంచేత అది లాభం లేదు. ఎలా అని అనుకుంటూ వాయువును పిలిచి, హే వాయు, నువ్వు వెళ్ళు, అసలు ఏమిటి ఆవిడ సంగతి ఏమిటి, ఎందుకు చేస్తుంది, ఏం చేస్తుంది, ఒకసారి కనుక్కుంటురా అని పంపించాడు. సరే, వాయుదేవుడు వచ్చాడు. వచ్చేసరికి అంత దూరాన్నే చూసి ఆ కర్కటి తపోగ్నికి భయపడ్డాడు. దగ్గరికి వెళ్ళలేకపోయాడు. వాయుదేవుడే భయపడ్డాడంటే ఇంకెవరు భయపడరండి. అంతేత దూరం నుంచే చూసి, అమ్మో ఇది నా తరం కాదు అని కాసేపు దూరం దూరం నుంచే చూశాడండి. చూసినప్పుడు అతనికి అనిపించింది, ఏమో ఒక ప్రశాంతి, ఏమో ఒక జ్ఞానాగ్ని, ఏమో ఒక తపోగ్ని, చాలా ఆశ్చర్యం అని అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పటికి దేవేంద్రుడి దగ్గర నారద మహర్షి కూడా వచ్చి ఉన్నారు. దేవేంద్రుడు వాయుదేవుని చూసి, ఏమిటి వాయుదేవా అలా వెలిగిపోతున్నావు, అంత కాంతితో వెలిగిపోతున్నావు, ఏమిటి, ఏమయ్యింది అని వెంటనే గుర్తించాడండి. దేవేంద్రుడు కూడా సామాన్యుడు కాదు కదా. అరే, ఒక ఆమె, ఒక రాక్షసి తపస్సు చేస్తూ ఉంటే ఆ తపోగ్ని యొక్క సాన్నిధ్యం వాయుదేవుడు కూడా పవిత్రుడైపోయాడే. ఎంత ఒక ఉజ్వలమైనటువంటి తపస్సు చేస్తుంది అని అనుకుంటాడు. సరే, ఏమయ్యింది వాయుదేవా అని అతడి కాంతిని చూసి ఈయన ఉండబట్టలేక, చూడండి సంతోషం కలిగినప్పుడు ఒక్కసారి మనవాళ్ళు అన్నవాళ్ళు ఎలా ఆలింగనం చేసుకుంటారో దేవేంద్రుడు వెళ్ళి వాయుదేవుని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడండి. అంటే ఆ పవిత్రత, ఆ శాంతి ఆయన కూడా రావాలి అని ఆకాంక్షతో. సరే, వాయుదేవి ఎందుకు ఏం జరిగింది చెప్పు అంటే, అప్పుడు దేవేంద్ర, ఆమెకు మనం కాదు వరాలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు, సాక్షాత్తు బ్రహ్మగారే వెళ్ళాలి, బ్రహ్మగారే వరాలు ఇవ్వతగినటువంటి వారు, మనం కాదు అన్నాడండి వాయుదేవుడు. అయితే మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అనుకుని అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. వెళ్ళారండి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు బ్రహ్మగారు అంటారు, సరే నేనే వెళ్తాను, నేనే ఆ కర్కటికి వరాలు ఇస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పారు. సరే, మొత్తానికి బ్రహ్మగారు వెళ్ళారు. బ్రహ్మగారు వెళ్ళి, పుత్రి వరం కోరుకో, నీ తపస్సుకు నేను మెచ్చాను అన్నారు బ్రహ్మగారు. అప్పుడు ఆమె అంటుందండి, హే బ్రహ్మన్, మీరు నన్ను వరం కోరుకోమంటున్నారు, నాకేమి వరం కోరుకోవాలనేటటువంటి ఆశయే లేదు. ఎంత చక్కగా చెప్తుందంటే, బ్రహ్మదేవ పూర్ణాస్మి, నేను పరిపూర్ణరాలినయ్యాను. ఎలా? ఆత్మ విచారణతో. అప్పుడున్న ఆ పెద్ద శరీరము కాదు, ఇప్పుడున్నటువంటి ఈ చిన్న సూక్ష్మ శరీరము నేను కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మస్వరూపాన్ని నేను. అందుచేత నాకేమీ కోరికలు లేవు, మీరు నాకు ఇవ్వాల్సినటువంటి వరాలు లేవు, నాకు అవసరం లేదు. అంతేకాదు గత సందేహ, అది వరకు నాకు సందేహాలు చాలా ఉండేవి. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ తపస్సులో
నా సంశయాలన్నీ నివృత్తమైపోయింది. కింపరేణ కరోమ్యం, వరాలతో నాకేంటి పని, వరాల కోరుకు నేనేం చేసుకోవాలి, శామ్యామి, నేను చాలా ఉపశమించినటువంటి మనస్సు కలిగి ఉన్నాను. చూడండి, చిత్తశాంతి కలిగిందండి. అంతేకాదు పరినిర్యామి, నాకు ఇక బంధన లేదు, నేను చాలా నిర్వాణ స్థితిలో ఉన్నాను. సుఖమాసేజ కేవలం, కేవలం సుఖస్వరూపంగా ఉన్నాను. బా, ఏం చెప్పిందండి ఆ కర్కటి. అంచేత నేను చాలా సుఖంగా ఉన్నాను, కేవల సుఖ స్వరూపంగా ఉన్నాను. అంచేత మీరు నాకు వరం ఇవ్వాల్సిన అవసరము లేదు, నాకు కోరిక లేదు అని చెప్పింది. ఆశ్చర్యపోయి బ్రహ్మగారు అప్పుడు చెప్తారు, కర్కటి చాలా సంతోషం పుత్రి, నీకు ఇవ్వాల్సినటువంటి ఆ బ్రహ్మ ప్రాప్తి ఇప్పుడప్పుడే కాదు, నీకు ఇంకా ఈ భూమిపై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత నీవు ముందుగా ఏ శరీరంతో, కొండంత శరీరంతో ఉన్నావు, ఆ శరీరాన్ని ఇప్పుడు పొందుతావు. పొంది ఆకలి వేసినప్పుడు న్యాయమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి ఇంకా కొంతకాలం ఈ భూమిపై ఉంటావు, ఆపై పరమ పదాన్ని పొందుతావు అని బ్రహ్మగారు వరమించారు. సరే సంతోషం బ్రహ్మదేవ అంది. తాను మరలా చూస్తూ ఉండగానే అంత సూదిగా ఉన్నటువంటి శరీరం ఒక అడుగు పెరిగింది, మళ్ళా అడుగు శరీరం కాస్త ఏనుగంత అయ్యింది, ఏనుగంత కాస్త ఇంకా చెట్టంత అయింది, చెట్టంత కాస్త మళ్ళా కొండంత అయిపోయింది. ఇంత శరీరం కలిగినటువంటి తనకి బాధ లేదండి, ఎందుకో తెలుసా, బోధ కలిగింది. దుఃఖం లేదండి, ఎందుకో తెలుసా, సుఖంగా ఉందండి. అశాంతి లేదండి, ఎందుకో తెలుసా, శాంతంగా ఉందండి. అటువంటి ఈమె ఎలా, నేను ఎలా చరించాలి, వ్యావహారిక దశలో ఉంటే ఆకలి వేస్తుంది, మరి ఎవరిని తినాలి, ఎవరిని తిన్నా కూడా పాపమే కదా, నాకెందుకు ఈ ఆకలి మాత్రం ఉండాలి, అయ్యో ఆకలి లేకుండా కోరుకోవలసిందేమో, అయినా బ్రహ్మగారు ఇంకా ఈ భూపై ఉండాలి అన్నారు, సరే బ్రహ్మాజ్ఞను మనం ఎందుకు కాదనాలి, ఎలా అని అనుకున్నటువంటి ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి చూశారు కదండి. చూసినప్పుడు ఈమె పట్ల చాలా భక్తి భావం కలిగింది, స్నేహభావం కలిగింది. అడగకపోయిన వాయుదేవుడు, హే కర్కటి తల్లి బాగున్నావా అని కుశల ప్రశ్న వేస్తూ, ఇదిగో చూడు, నీవు ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులకు బోధ చెయ్యి. అంతేకాదు, బోధ చేసినా వినలేదు, బోధ చేసినప్పటికీ వాళ్ళు స్వీకరించలేదు. అలాంటి అజ్ఞానుల్ని పట్టి తినే, అజ్ఞానులు పట్టి తినేస్తే ఒకటి నీకు పాపము రాదు, రెండవది ఈ భూలోకంలో ఉండేటటువంటి భారం పోతుంది. జ్ఞానుల్ని మాత్రమే ఉంచు, అజ్ఞానులందరినీ తినేసే, అప్పుడు నీ కడుపు నిండుతుంది, ఈ పని జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది అని సూచన చేశాడండి ఎవరు, వాయుదేవుడు. ఓ చాలా బాగుంది ఈ ఉపాయం వాయుదేవ, సంతోషము, ధన్యవాదాలు అని చెప్పింది. తర్వాత మళ్ళా మనం ఇప్పుడే చెప్పుకుందాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రామ.